హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దేవీస్ ఛానల్. ఈరోజు మీకు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 4 ఎగ్స్. నేను ఒక గ్లాస్ బియ్యం కోసం తీసుకున్న కొలతలు ఇవి. 4 ఎగ్స్ తీసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం తీసుకున్నాను. మీకు నచ్చినట్టయితే మిరియాల పొడి తీసుకోవచ్చు కారం బదులుగా. ఒక చిన్న 2 టీ స్పూన్ల మసాలా పొడి, ఒక చిన్న క్యాబేజీ ముక్క తురుము, ఒక చిన్న క్యారెట్, ఒక ఆనియన్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. ముందుగా ఎగ్స్ పగలగొట్టి బాగా గిలక్కొట్టుకోవాలి. చేసి చూపిస్తాను. పొయ్యి మీద నూనె పెట్టుకొని ఐలో పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు నూనె వేసుకున్నాను నేను. గుడ్లు ఇలాగా బాగా గిలక్కొట్టుకోవాలి. అలా అయితే చక్కగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకుని తిరగేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ ఇలాగా తీసేసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువసేపు వేగని అవసరం లేదు, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజీ వేసుకోవాలి. మీకు ఏవి నచ్చితే ఆ కాయగూరలు వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే బేగా వేగిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా వేసుకోవాలి. మళ్ళీ వేగిపోయి అన్ని ఉల్లిపాయలు అవి ఎక్కువ ఎర్రగా వేగన అవసరం లేదు. ఇప్పుడు వేగిన తర్వాత అన్నం వేసుకోవాలి. మనకి ఎంత కావాలంత. నేనైతే గ్లాసున్నర బియ్యం రైస్ చేస్తున్నాను. యాక్చువల్గా అన్నం చల్లారబెట్టి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. బాగా కలుపుకోవాలి. అన్నం మొత్తం బాగా కలుపుకున్నాక దీంట్లోనే కారం 1 స్పూన్ చెప్పాను కదా, ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. కారం, మసాలా పొడి, సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం తగినంత వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నం పైకి కిందకి బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా బాగా కలుపుకున్నాక ఒక 1.5 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇష్టం అనుకుంటే ఇంకా గ్రీన్ చిల్లీ అవి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఐలో పెట్టుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. బాగా వేడెక్కుతుంది. అలా అయితే సేమ్ మీకు హోటల్ స్టైల్లోనే వస్తుంది. బాగా కలుపుకోవాలి. ఇవ్వండి, బాగా మిక్స్ చేసుకున్నాక ఒకవేళ వెనిగర్ కానీ సోయా సాస్ లేకపోయినట్టయితే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక దించే ముందు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసి కలుపుకోవాలి. అంతే, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. ఇవ్వండి, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.